ఢిల్లీలోని మద్రాసీ కాలనీ వాసులకు సిపిఐ నాయకులు అండగా నిలిచారు. 60 నుండి 70 ఏళ్లుగా ఉంటున్న వారిని అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఖాళీ చేయిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తారని సిపిఐ నారాయణ చెప్పారు. నగరాలలో గుడిసెలలో నివసించే పేదలకు బహుళ అంతస్తుల ఇళ్లు నిర్మించి ఇచ్చేలా పాలసీ తీసుకురావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. బీహార్ ఎన్నికలు జరిగే వరకు ఉగ్ర ఘటనను ప్రచారం చేసుకుంటూ బీజేపీ రాజకీయం పబ్బం గడుపుకుంటుందని నారాయణ ఎద్దేవా చేశారు. సిద్ధు ఆపరేషను ఇంకా కొట్టాలు పడుతుంది అంటారు. ఎన్నాళ్ళు పడుతుంది? బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగిస్తూనే ఉంటుంది. బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సింధూర్ యాక్షన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని చెప్తా ఉంటాడు. అంటే ఏమొచ్చింది? పీఓకేని ఆక్రమించుకుంటే ఎవరు అడ్డం వచ్చారు? అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయిగా. మా దేశం అంటున్నారుగా మీరు, దాని జోలికి ఎందుకు పోవడం లేదు? ఇవన్నీ టెర్రరిస్టుల బూత్ చూపించి ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడేటువంటి సంకోచ స్వభావంతో నాకు ఏం కనపడాలి. అందుకే ఏంటంటే ఈరోజు ఇంకా కొన్నాళ్ళు ఉంది అంటున్నారు. ఇప్పుడు మొన్న అయిపోయింది అన్నాడు, నక్సలైట్ పని అయిపోయింది, టెర్రరిస్టుల పని అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నిన్నేమంటున్నాడు? ఇంకా కొనసాగుతుంది కొన్నాళ్ళు అని చెప్తున్నాడు. అంటే బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు ఈ రావణాసుడి కాసం జరుగుతూనే ఉండాలా, ప్రచారం చేసుకుంటూనే పోవాలా, ఓట్లు దండుకోవాలా, ఆ తర్వాత మన సమాప్తం అయిపోయి అనుకోవాలి. ఇది పెద్ద మోసపూరిత వైఖరి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇంత రాక్షసత్వం పనికిరాదు. దీని మీద సిద్ధు ఆపరేషను ఇంకా కొట్టాలు పడుతుంది అంటారు. ఎన్నాళ్ళు పడుతుంది? బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగిస్తూనే ఉంటుంది. బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సింధూర్ యాక్షన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని చెప్తా ఉంటాడు. అంటే ఏమొచ్చింది? పీఓకేని ఆక్రమించుకుంటే ఎవరు అడ్డం వచ్చారు? అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయిగా. మా దేశం అంటున్నారుగా మీరు, దాని జోలికి ఎందుకు పోవడం లేదు? ఇవన్నీ టెర్రరిస్టుల బూత్ చూపించి ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడేటువంటి సంకోచ స్వభావంతో నాకు ఏం కనపడాలి. అందుకే ఏంటంటే ఈరోజు ఇంకా కొన్నాళ్ళు ఉంది అంటున్నారు. ఇప్పుడు మొన్న అయిపోయింది అన్నాడు, నక్సలైట్ పని అయిపోయింది, టెర్రరిస్టుల పని అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నిన్నేమంటున్నాడు? ఇంకా కొనసాగుతుంది కొన్నాళ్ళు అని చెప్తున్నాడు. అంటే బీహార్లో ఎన్నికలు జరిగేంత వరకు ఈ రావణాసుడి కాసం జరుగుతూనే ఉండాలా,